ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి ఈ 68వ కీర్తన మనము చదువుతూ ఉండగా 4వ వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. దేవుని గురించి పాడాలట, ఆయనను గురించి స్తోత్రగానము అనగా ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయాలట. ఇది దేవాది దేవుడైనటువంటి యెహోవా తన దాసుడైనటువంటి దావీదు ద్వారా సార్వత్రికముగా హెచ్చరిక చేస్తున్నటువంటి మాట. దేవుణ్ణి మనం ఏం చేసే వాళ్ళంగా ఉండాలి అని అంటే పాడి స్తుతించే వాళ్ళముగా ఉండాలి. ఇక్కడ దేవుని గురించి పాడుని అంటున్నాడు, ఆయన నామమును గురించి స్తుతి గానము చెయ్యుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ దేవుని గురించి పాడాలట, ఎక్కడ దేవుని గురించి మనము దేవుని సన్నిధిలో స్తోత్రించాలి అని ఆలోచన చేస్తే 26వ వచనం చూడండి. 26వ వచనంలో సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. చాలండి, దేవుని స్తుతించాలి అన్నాడు. ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు. సమాజములలో ఆయనను స్తుతించాలి, సమాజములలో ప్రభువుని స్తోత్రించాలి అని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. దేవుని గురించి పాడాలి అన్నాడు, దేవుని గురించి స్తోత్రించాలి అన్నాడు. అయితే ఎక్కడ పాడాలో చెప్తున్నాడు. సమాజములలో ఎవరు పాడాలి? 32వ వచనం, భూరాజ్యములారా కదండి, భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి, ప్రభువును కీర్తించుడి. ఆలోచన చేయండి. మనము చదువుతున్నటువంటి వాక్యములో ఈ 68వ కీర్తనలు అంటున్నాడు, దేవుని గురించి పాడండి. ఎక్కడ పాడాలి? సమాజములలో పాడాలి. ఎవరి సమాజం? దేవుని సమాజములలో మనము దేవుని గురించి పాడాలి. ఎవరు పాడాలో చెప్తా ఉన్నాడు. భూరాజ్యములారా, సార్వత్రికమైన హెచ్చరిక. ఎన్ని రాజ్యాలైతే భూలోకంలో ఉన్నాయో ఈ భూలోకంలో ఉన్న రాజ్యములన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. భూరాజ్యములారా, దేవుని గురించి మనం ఏం చేయాలి అని అంటే పాడాలి, కీర్తించాలి, స్తోత్రించాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎందుకు భూరాజ్యములన్నీ ఆయనను గురించి పాడాలి? ఎందుకు భూరాజ్యములన్నీ ఆయనను గురించి స్తుతించాలి? ఎందుకు భూరాజ్యములన్నీ ఆయనను గురించి స్తోత్రించాలి అని అంటే ఈ 85వ కీర్తన చూడండి, 5వ వచనములు ఏమన్నాడు అని అంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి. కాబట్టి ఎందుకు స్తుతించాలండి అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎవరు స్తుతించాలండి? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుని స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? సమాజములలో స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? భూరాజ్యములన్నీ కూడా స్తుతించాలి. ఎందుకు స్తుతించాలో చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు స్తుతించాలి అని అంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి అని మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి లేని వారు, మనలో చాలా మంది తండ్రి లేని వారు ఉన్నారు. భూలోకములో యావత్ భూ ప్రపంచంలో చాలా మంది తండ్రి లేని వారు ఉన్నారు. ఆయన ఎలాంటి వాడంట? తండ్రి లేని వారికి తండ్రి. మన వయసు ఎంత పెద్దదైనా మన తండ్రి ఉండాలని అనుకుంటా ఉంటాం. ఎందుకు అనంటే తండ్రి అంటే ఒక భరోసా. తండ్రి ఏంటంటే మా డాడీ చెప్తారు. ప్రతి మాట మనం ఎవరో చెప్తాం, నాయన ఇలా చేయాలనుకుంటారు, నాయన అలా చేయాలనుకుంటారు, నాయన నువ్వు ఇలా చెయ్యి, అబ్బాయి అలా కదరా ఇలాగరా అంటాడు ఆయన. అంటే ఆ పెద్ద మైండ్ సెట్. కనుక ఆలోచన చేయండి, తండ్రి అనేది ఒక భరోసా. తండ్రి
మానవులమైన మనకు ఈ లోకములో ఒక భరోసా అన్నమాట, ఒక ధైర్యం, ఒక బలం. తండ్రి అంటే ఏంటనుకుంటున్నారు? ఏ ఇంట్లో అయినా సరే తండ్రి చనిపోతే ఆ ఇల్లు 10 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. మీరు గమనించండి. ఎందుకు అంటే ఆ పేరు మనకు రావాలి. ఏ పేరు? నాన్నగారు ఎవరబ్బాయి? మోజెస్ గారు అబ్బాయి, మోజెస్ గారు అబ్బాయి, మోజెస్ గారు అబ్బాయి అని పోతున్నాడు. ఇప్పుడు మోజెస్ గారి మాట ఆగిపోయి నా పేరు రావటానికి 10-15 సంవత్సరాలు పట్టింది. ఆయన ఎవరు అనుకుంటున్నారు? కనిపించే పాస్టర్ గారు అనే మాట వచ్చింది. అది వరకు మోజెస్ గారు అబ్బాయి అనేవారు. 10 సంవత్సరాలు మనం ఏమైపోతాము అని అంటే అన్ని విధాల మానసికంగాను, శారీరకముగాను, ఆర్థికముగాను, అంటే ఎలాంటి సపోర్టు మనకు అందదు. మీలో చాలా మందికి తెలిసిన విషయాలు. ఆ తండ్రి చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, ఉద్యోగస్తుడైనా, ఉద్యోగం లేనివాడైనా, బలవంతుడైనా, బలం లేనివాడైనా, ధైర్యవంతుడైనా, ధైర్యవంతుడు కాకపోయినా తండ్రి మనకి ఎవరండి అని అంటే ఒక భరోసా. నేను మన వెళ్తానులే అంటాం. పిల్లలేదన్నా ఆగమ్మా, నేను వెళ్తాను అంటాం. ఆ పిల్లలకు కూడా ఒక భరోసా. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఎలాంటి వాడు, ఎందుకు స్తుతించాలి, ఎందుకు స్తోత్రించాలి అని అంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి అన్నాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి. తండ్రి ఏం చేస్తాడట? తండ్రి సహాయం చేసే దేవుడు. కీర్తన గ్రంథంలో 10వ కీర్తన చూడండి ఒకసారి, 14వ వచనం. కీర్తన గ్రంథంలో 10వ కీర్తన 14వ వచనంలో, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటను పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. ఆలోచన చాలా మాటలు రాసి తండ్రి లేని వారికి ఆయన తండ్రి అని ఇప్పుడు 67వ కీర్తనలో చెప్పుకున్నాం. ఇప్పుడు 10వ కీర్తనలు ఏమంటున్నాడంటే తండ్రి లేని వారికి నీవే సహాయకుడవు. తండ్రి లేని వారికి సర్వసాధారణంగా ఎవరో సహాయము చెయ్యరు. మీరు గమనించండి. అంటే ఏంటి? దిక్కు లేనివారు అని అర్థం. తండ్రి అంటే ఏంటంటే ఒక దిక్కు. కనుక తండ్రి లేని వారికి ఆయన ఏం చేసే దేవుడు అండి అని అంటే సహాయము చేసే దేవుడు. కనుక ఆయన తండ్రి లేని వారికి తండ్రి, కనుక ఆయనను స్తుతించాలి. హోషియా గ్రంథంలో 14వ అధ్యాయం 3వ వచనములో తండ్రి లేని వారి ఎడల ఆయన వాత్సల్యతతో చూపిస్తాడట. అనగా తండ్రి లేని వారి ఎడల ఆయన ఏం చూపిస్తాడు? ప్రేమ, జాలి, దయ, కరుణ, అంటే వాత్సల్యత చూపిస్తాడు. ఒకటి, తండ్రి లేని వారికి సహాయం చేస్తాడు. రెండవది, తండ్రి లేని వారికి వాత్సల్యత చూపిస్తాడు. అదే సమయంలో ఏమంటా ఉన్నాడు అని అంటే 103వ కీర్తన 13వ వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఏం పడతాడట? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మనలను చూసి జాలి పడతా ఉన్నాడు. ఈ మాటలు అంటే తండ్రి లేని వారికి తండ్రిని అని అంటే చాలా మంది లోకంలో మీ నాన్న లేనని బాధపడక బాబు, మీ నాన్న లేనని బాధపడకమ్మా, నేనున్నాను కదంట అంటారే గాని వాత్సల్యత చూపిస్తారా? అంటారే గాని సహాయము చేస్తారా? అంటారే గాని జాలి చూపిస్తారా? చూపిస్తే ఎంతకాలం చూపిస్తారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు. తదుపరి వారి బాధలు వారి, వీళ్ళ బాధలు. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి. ఒకవేళ యహలోక సంబంధమైన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినా ఆయన ఏం చేస్తాడట? 27వ కీర్తన 10వ వచనములో
నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీసే దేవుడు. ఆయన చేరదీసే తండ్రి, ఆయన జాలిపడే తండ్రి, ఆయన వాత్సల్యత చూపించే తండ్రి, ఆయన సహాయం చేసే తండ్రి. కనుక ఆయన తండ్రి లేని వారికి తండ్రి కనుక ఆయనను మనం ఏం చేయాలండి అని అంటే స్తుతించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గురించి పాడాలి. కష్టమే, పాటలు పాడటం కష్టమే, స్వరమంతా కదా మోత అనుభవంలో చెప్తున్నాం కనుక కష్టమే. అయినా సమాజములలో శక్తి వంచన లేకుండా మనం ఏం చేయాలి అని అంటే పాడాలి. కొంతమంది పాట పాడంటే బాత్రూముల్లోనూ, ఆ రోడ్ల మీదను, గదుల్లోనూ అక్కడెక్కడ పాడతారు. అక్కడ ఏమన్నాడు, సమాజములలో ఆయనను గురించి పాడండి అంటే ఆయనను మనం ఏం చేస్తున్నట్టు మహిమపరుస్తున్నట్టు. కనుక ఆయనను గురించి ఎందుకు పాడాలండి అని అంటే ఆయన తండ్రి లేని వారికి. కనుక మనము అందరము కూడా దేవుని ఏం చేయాలి, చాలా మంది తండ్రి లేని వారు ఉన్నారు. అలాగని తండ్రి ఉన్నవారు పాడొద్దని కాదు, తండ్రి ఉన్నా పాడాలి. ఎందుకంటే మన అందరికీ ఆయన తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆ తండ్రికి మనము ప్రార్థన చేయాలి, ఆ తండ్రిని గురించి మనము పాటలు పాడాలి, స్తోత్రించాలి. రెండవదిగా ఆయన ఇంకెలాంటి వాడో చెప్తా ఉన్నాడు. ఆయనంట విధవరాళ్లకు కదా ఏమన్నాడు అని అంటే న్యాయాధిపతి, విధవరాళ్లను న్యాయము తీర్చే దేవుడు కదండి, విధవరాళ్లకు న్యాయకర్త. 5వ వచనంలోనే మనం చదువుతా ఉన్నాం. కారణం ఏంటండి, ఈ లోకంలో ఒకటి ఆయన తండ్రి లేని వారికి తండ్రి అన్నాడు. అంటే తండ్రి లేని వారికి ఎవరు సహాయము చెయ్యరు అని అర్థం. నేను చెప్పానని చెప్పనంటాడు, తండ్రి అంటాడు, నేను చెప్పానని చెప్పు, నేను అడిగానని చెప్పు అంటాడు. ఆయన ఎలాంటి వాడైనా అవతల వాడు ఏం చేస్తాడంటే ఒక సరే అని చెప్పేస్తాడు. దేన్ని బట్టి భరోసా. కనుక ఆయన తండ్రి లేని వారికి తండ్రి. రెండవది ఆయన విధవరాళ్లకు న్యాయం చేసేది, న్యాయకర్త. విధవరాళ్లకు కూడా ఎవరైనా కేర్ చేస్తారా? భర్తలంట కాదులే, ఆ భర్త కనుక లేడనుకోండి ఎవరు కేర్ చేయరు. ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని ఏమేమి ఉన్నా కూడా కదా అసలు ఎవరు కూడా. కాబట్టి విధవరాళ్లకు సహాయం చేసేవాడు ఎవరు ఉండరు. ఆయన విధవరాళ్లకు న్యాయం తీర్చే న్యాయకర్త. విధవరాళ్లకు సహాయం చేసేవారు ఉండరు, విధవరాళ్లకు న్యాయం తీర్చేవారు ఉండరు, విధవరాళ్లను ఆదుకునేవారు ఉండరు. కానీ ప్రభు అంటున్నాడు ఆయన ఎలాంటి వాడు అనంటే విధవరాళ్లకు న్యాయకర్త. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 10వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు. 10వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు. 10వ అధ్యాయము 18వ వచనం, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాళ్లకు న్యాయము తీర్చి దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. 3 విషయాలు రాశాడు. పరదేశి అన్నాడు, విధవరాండ్రు అన్నాడు, తల్లిదండ్రులు లేని వారు అన్నాడు. వీరికి ఏం చేస్తాడంట ఆయన? అన్న వస్త్రములు ఇస్తాడు. మానవునికి ఏం కావాలండి? తింటాకి తిండి కట్టుకున్న పట్టంటారు. కనుక అన్న వస్త్రములు ఇచ్చేవాడు. అయితే మన సబ్జెక్ట్ లో పరదేశి లేడు. ఎవరున్నారు? తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు. వీరి గురించి రాస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడండి అని అంటే విధవరాండ్రకును
తల్లిదండ్రులు లేని వరకును పరదేశులైన వారికి ఆయన న్యాయకర్త అయి ఉండి అన్న వస్త్రములు ఇచ్చే దేవుడు కనుక ఆయనను స్తుతించాలి. అన్న వస్త్రములు ఇచ్చే దేవుడు అండి. అదే సమయంలో ఆయన దయ చూపిస్తాడట. అక్కడ రాయబడ్డాయి చూసాడా? న్యాయం చూపిస్తాడట, దయను చూపిస్తాడట, అన్న వస్త్రములు ఇస్తాడట. దీనిని ఏమంటారు అంటే ఆదరణ. మా అమ్మగారు చనిపోతేనండి ఫలానోడు మమ్మల్ని ఆదరించారండి అంటారు. మన నాన్నగారు చనిపోతేనండి ఫలానోడు మమ్మల్ని ఆదరించారంట అంటారు. కొంతమంది విధవరాలు ఏమంటారంటే ఫలానా కుటుంబం మమ్మల్ని ఎంతగానో ఆదరించిందండి అంటారు. ఆదరణ అంటే ఏంటి? వారి మీద దయ చూపించాలి, వారికి న్యాయం తీర్చాలి, వారికి అన్న వస్త్రములు ఇవ్వాలి. 149వ కీర్తన చూడండి ఒకసారి. 46వ కీర్తన, 146వ కీర్తనలో మరొక మాట, ఆయన విధవరాండ్రను ఆదరించే దేవుడు. ఎలాంటి దేవుడు? ఆయన విధవరాండ్రను ఆదరించే దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. ఆదరణ, ఒక వ్యక్తికి ఆదరణ కలిగించే దేవుడు ఆయన విధవరాండ్రను ఆదరించే దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. భక్తుడైన ఏలియాను ఎవరి దగ్గర పంపించాడు? సారేపతు విధవరాలు. సారేపతు విధవరాల దగ్గరికి ఎందుకు పంపాలి? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ విధవరాలని ఆదరించాలి. ఏలియా వెళ్ళేమన్నాడు? అమ్మా, నీవు కాల్చుకునే రొట్టెలో మొదటి రొట్టె అనగా అప్పం, మొదటి అప్పము నాకు తీసుకురా. ఆవిడేమన్నది? అయ్యా, అసలే కరువులో ఉన్నాం, ఏమీ లేదు, ఒక రొట్టె అంటే కొంచెం పిండి ఉంది, ఈ రాత్రికి ఈ రోజుకి మాత్రమే ఉంది, అది రేపు మేము చచ్చిపోతాం, మేము కరువులో ఉన్నాం కదా, ఈ చావక ముందు మేము తినాలని అనుకుంటున్నామయ్యా అని అన్నది. అయినా కూడా ఆయన అంటాడు, లేదు, మొదటప్పుడు తీసుకురా. ఆమె వెళ్ళింది, ఆ దైవజనుడిని ఏలియా చెప్పినట్టుగానే మొదటప్పం చేసి పట్టుకొచ్చి ఇచ్చింది. తదుపరి ఆమె తొట్టెలో పిండె తక్కువ కాలేదు, గుడ్డెలతోనే తక్కువ కాలేదు. చాలా దినాలు తిన్నారట. ఈ ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది? మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయంలో. ఏమన్నాడంటే, ఆయన విధవరాండ్రకు న్యాయము తీర్చి అన్న వస్త్రములను అనుగ్రహించేది. చదువుతాం రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. 17వ అధ్యాయము 8వ వచనం అండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవించితిని. కదా, ఎంతమంది లేరు ఈ వచనాలు చదువుతున్నప్పుడు? ఆ ఊరిలో ఆ ఒక్క విధవరాలే ఉందా? అసలు విధవరాలంటే పాపం ఏముండదు, వారి నిత్యావసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అలాంటి ఆయన దగ్గరికి ఎలాంటి ప్రాప్తలు పంపించాడా అన్నట్టుగా అనుకున్నా కూడా తర్వాత సారాంశం ఏంటి అని అంటే, ఆమె ఏమంటా ఉంది అని అంటే, అయ్యా చూడండి 11వ వచనం, ఆమె నీళ్లు తేవబోవచుండగా అతడు ఆమెను పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడని యెహోవా జీవంతో తొట్టెలో పట్టెడు పిండి గుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నది, కానీ అప్పం ఒకడైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలి. అంటే ఇంకా చచ్చిపోతాం, అదే ఉంది, అదే తిని రావాలి కాదు, నువ్వు అడుగుతున్నావేంటయ్యా అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అంటున్నాడు ఆ 13వ వచనంలో, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్టు చెయ్యము,
అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకురమ్మనెను. కాబట్టి ఎప్పుడైతే ఆయన అన్న తర్వాత 14 వచ్చి భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు నీ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కదమ్మా, బొడ్డులో ఉన్న నూనె కూడా అయిపోదమ్మా అని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవించుచున్నాడు. నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట ప్రకారముగా చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. కారణం ఏంటి అని అంటే అక్కడ 16వ వచనములో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఆమెకు ఆ పూటకే ఉందన్న సంగతి ఎరిగిన వాడెవరు? దేవుడు. అందుకే ఏమో ఏలియా నువ్వు అక్కడికి వెళ్ళవయ్యా. ఆయన వెళ్ళాడు, అడిగాడు. ఆమె బాధపడుతూనే ఈ పొడగే ఉందయ్యా అన్నది, మేము సావకముందు దీన్ని చచ్చిపోతామయ్యా అన్నది, నాకు నా కొడుకు మాత్రమే సరిపోతాయి అన్నది. అయినా భయపడకు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఏమంటున్నాడో తెలుసా? వర్షం వచ్చే వరకు, పంటలు పండే వరకు నీ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ గుడ్డలో ఉన్న నూనె తక్కువ కాదు అన్నాడు. ఆ ప్రకారంగానే ఆమె చేసి ఒక అప్పము ఇవ్వగా చాలా కాలం వారు ఏమయ్యారు అని అంటే భోజనం చేస్తూ వచ్చారని ఆదరింపబడ్డారు. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఆయన విధవరాండ్రకు న్యాయం తీర్చే దేవుడు. లూకాసు వార్తలో కూడా, క్రొత్త నిబంధనలో కూడా 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండని. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేవి. బైబిల్లో కొత్త నిబంధనలో కూడా చాలా మంది విధవరాళ్లను ప్రభువు ఆదరించారు. ఆమె విధవరాలు కనుక ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచి ఆయన చిన్నవాడలేమని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగిన. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. ఎంత ఆదరణ! కనుక విధవరాండ్రకు ఆయన ఎలాంటి వాడండి అని అంటే న్యాయకర్త, ఆదరణకర్త. విధవరాండ్రను ఆయన ఆదరించే దేవుడు. ఒకటి, తండ్రి లేని వారికి తండ్రి. రెండవది విధవరాండ్రకు న్యాయకర్త. మూడవది ఏమన్నాడు అంటే ఆ 68వ కీర్తన 6వ వచనంలో ఆయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. అంటే వివాహాలు కానివారు ఏకాంగులు, అంటే ఒంటరిగా ఉన్నవారు. ఇంకా వివాహాలు జరగని వారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా ఇంకా వివాహాలు కాని వారు ఉంటారు కదా, ఏకాంగులు. ఆ ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. వాళ్ళ చర్చిలో ఎంతో మంది ఏకాంగులు ఉండేవారు. ఆ సండే స్కూల్ చెప్పేవాడు ఒక అబ్బాయి రోజు అన్న, అంటే నాతో ఎక్కువ ఉండేవాడు. తాతగారు కాలం చేసిన తర్వాత ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత నాతో ఎక్కువగా రాజు ఉండేవాడు, కలిసి ఉండేవాడు. గృహ దర్శనాలు ఇవన్నీ కూడా రాజు నేను చేస్తా ఉండేవాడు. ఆ కాలంలో అనేవాడు, నా వయసు ఎంత తెలుసు అన్నా, నాకంటూ పెళ్ళి అవుతుందా అంటావన్నా, ఇలాగున్నాను కదా, అంగవైకల్యం కదా, అమ్మ లేదు నాన్న లేడు, ఆస్తి లేదు అంతస్తు లేదు,
ఇల్లు లేదు, వాకలి లేదు. అంటే ఎంత బాధాకరమైన మాటలకు చాలా బాధ కలిగి రాజా ప్రతి నెల నీ జీతంలో కొంత నా దగ్గర పెట్టుకొచ్చి నేను చాలా మంది యూత్ వాళ్ళ దగ్గర అలాగే దాచి 30,000 50,000 ఎక్కిన తర్వాత అది ఇచ్చి అయ్యమ్మ నేను కానీ చాలా మంది ఉండేవారు అక్కడ. వాళ్ళందరికీ అలా దాచి ఇదిగో ఈ డబ్బు పట్టుకెళ్ళి శుభ్రంగా కట్నం అడక్కో ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి పంపించేవాడిని. చేసాం, చాలా చేసాం. అందులో చెప్తున్నాను 23 సంవత్సరాల నుంచి చాలా మందికి ఆదరణగానే ఉన్నాను కనుక ఆమెలో అలా చెప్తే అలా అలా అలాగా ప్రార్థన చేయి, దేవుడు సహాయం ఆయనకి అసాధ్యమైన లేదు అని అంటూ ఉంటే ఆ ఊరు వెళ్ళాడట. ఊరోళ్ళు కొంతమంది బలవంతం చేసి ఇంకెంతకాలం మనం వీళ్ళతో పెళ్లి చేసుకుని నాకేమన్నా ఇస్తారంటే మేము ఉన్నాం కదా అని చక్కగా అమ్మాయిని తీసుకొని చేస్తారు. కాబట్టి ఒకడు పప్పు పెట్టుకున్నాడు, ఒకడు సాంబార్ పెట్టుకున్నాడు, ఒకడు ఏదో చికెన్, ఒకడు మటన్, ఒకడు బిర్యానీ, అలాగా ఆ ఊరోళ్ళు అందరూ అన్ని పెట్టుకున్నారు. ఈయన పైసలు 10 పైసలు కూడా ఉన్నాయన్నట. పెళ్లి కార్డుతో సహా అన్నీ ఆడే పెట్టుకున్నారన్న. పెళ్ళి అయిపోయిందన్న. సరే నేనే టికెట్ ఇచ్చి పంపించాను ఆ రోజుల్లో. మెస్సీ నేను రావాలి మా కుదరలేదు కనుక ఈ టికెట్ల మీద వెళ్ళిపోయి చెప్తే పంపించాను పిల్లలు. ఎందుకంటే ఈ మాటలో ఆయన ఏకాంగులను సంసారులుగా చేశాడు. ఇక్కడ కూడా వచ్చి చాలా కష్టాలు అది అనిపించాడు. తర్వాత మళ్ళీ ఊరెళ్తే వాడు పెదవాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు. వాళ్ళ భార్య యజ్బేల్ అనమాట. యజ్బేల్ అంటే ఆయన చాలా చిత్రహింసలు చేసి ఆయన సొమ్ము తినేది కానీ ఆయన పట్టించుకునేది కాదట. పిల్లలు కూడా అదే టైప్. తల్లి ఎలా ఉంటారో పిల్లలు కూడా అంటే దగ్గర ఎడుతుంది అంటేని నాన్నలంటాడు అని అడిగి వీళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి తెలియదు కదా, వీడు వెళ్ళలేడు మరి. అలాగని అంటే అమ్మాయి 2 కొడుకులు ముగ్గురు అడిగారు. అండ్ వివేకులు అమ్మాయికి రావాలో ఏమన్నా మీరు సరిగ్గా చూడకపోతే వేరే ఇంట్లోకి వాళ్ళు షిఫ్ట్ చేసి ఈ ఇంట్లో ఆయన ఉండిపోయాడు. ఈ లోపల మన రాజు అని భార్య అంటే రాజా నన్ను చూస్తే నా పాలన చూసి నాకు అన్ని చేసి ఇల్లు రాసి ఇచ్చేస్తాను. ఇలాగా అన్నాడు అన్నామో పెదనాన్న అన్నాడు. ఓకే నో ప్రాబ్లం రాసి ఇచ్చేస్తానేమో ప్రార్థన చేస్తాను. వీళ్ళగా రాసేసాడు. వాళ్ళేమనుకున్నారు మేము చూడవసరం లేదు అడగ చూసుకున్నాడు అనుకున్నాడు. ఇల్లు కొంచెం పొలం కొంతకాలానికి నేర్పి ఆయనకు బండి బంగారం చైన్లు అన్నీ ఉంటాయి. అంటే దోహదత్తంలో కొంతకాలం ముందు వచ్చాడు ఆయన. అందుకని అదంతా రాసేసాడు. చనిపోయాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు అసలు ఈయన వీళ్ళమ్మకాయతలని పోలీస్ స్టేషన్ పట్టుకెలిస్తే మీరు ఎంతకాలం చూడలేదు, ఆల్రెడీ వీళ్ళ ఇతనికి రాసేసాడు, మీకు నడదు ఇల్లు ఇల్లే పొలం ఆలోచన చేస్తున్నారా? ఆయన చెప్తూ ఉంటాడు శ్రీదేవి అలా ఆవిడ. వీళ్ళరా ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఏకాంగులను సంసారం గురువుకైనా నాకు ఉండేవాడు. నాకు ఎవరు లేదండి, అమ్మ లేదు, నాన్న లేదండి. ఆయనకి అలాగే నా అన్ని ఇచ్చి పెళ్లి చేసుకో, ఇంటికి పెళ్లి కొడుకు డ్రెస్ అవన్నీ ఇచ్చి పంపించాం. ఆయన కూడా ఒక ఆవిడ చేసుకొచ్చాడండి. అదే ఒక ఆవిడ చేసుకొచ్చాడు. అంటే ఇప్పుడు పిల్లలు బయలుదేరు. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆయన ఏకాంగులను సంసారులుగా మన చర్చిలో చాలా మంది ఏకాంగులు ఉండేవారు. మన నాన్నగారి కాలంలో కూడా చాలా మంది ఉండేవారు. వాళ్ళందరూ సంసారాలు అయ్యారండి. మంచి ఇల్లు కట్టుకున్నారు, భార్య పిల్లలు, ఆడవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి, చాలా బాగున్నారు. ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేది. ఆదాము ఏదైనా ఏకాంగుడే, ఒంటరివాడే. దేవుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, అది ఆయన కాన్సెప్ట్. కనుక ఒక స్త్రీని తయారు చేసాడు పక్కన ముక్కులో వచ్చి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆదాం దగ్గర పెట్టాడు. ఆయన చక్కగా నా ఎముకలలో ఎముక అన్నాడు. ఆదికాండం 2:18 మనం చదువుతాం ఈ మాటలు. అంటే ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేది. ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు భార్య కోసం అబ్రహాం గారు వీళ్ళు వెతుకుతున్నారు. రెబెకాను వెళ్ళిపోయాడు లేదా దేవుడు. అంటే మీరు అక్కడ ఆదికాండం 24 చదివితే గిలియాదు వెళ్ళడం ఏంటి,
ఎవరైతే నాకు నీళ్ళు ఇస్తారో, ఎవరైతే నా ఒంట్లకి వేస్తారో నీళ్లు, వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడని అనుకుంటాను, నా యజమానుడు కుమారుడనే సాగికి అనుకున్నాడు ఎలియాజరు. ఆ ప్రకారంగా రెబెక్క కావు పట్టుకుని వచ్చింది, నీళ్ళు వేసింది, మా ఇంటికి రండి అన్నది, ఆదరించారు. ఆ ఇంటి వారు అందరూ. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే బైబిల్లో చాలా మందికి యాకోబుకి లేయా రాహేలు ఇచ్చాడు, జల్ఫాని ఇచ్చాడు, బెల్హాని ఇచ్చాడు, 12 మంది కుమారులు వీళ్ళందరికీ. అలాగే ఇస్సాకు కొరకు రెబెక్కని ఇచ్చాడు. యోసేపు ఆయన ఏకాంగుడే కదా, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, చెరసాల్లో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. ఆయనకు కూడా ఫరో ఒక ఆమెని ఎస్సెనేతు ఆవిడ పేరు, ఆవిడ నుంచి పెళ్లి చేశాడు. అంటే బైబిల్లో చూడండి ఎంతమంది ఉన్నారో. దావీదు మేకాల నుంచి పెళ్లి చేశాడు, ఎస్తేరు అహష్వేరోషు నుంచి పెళ్లి చేశాడు, రూతుకు బోయజు నుంచి పెళ్లి చేశాడు. వాళ్ళందరూ ఏకాంగులు కదా. ఏకాంగులను దేవుడు సంసారులుగా చేయవాడు. ఎందుకు స్తుతించాలండి? ఆయన తండ్రి లేని వారికి తండ్రి, అందుకు స్తుతించాలి. ఆయన విధవరాలకు న్యాయకర్త, అందుకు స్తుతించాలి. ఆయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, అందుకు ఆయనను స్తుతించాలి. కనుక యెహోవాను స్తుతించండి అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనను స్తుతించాలి. అదే 6వ వచనములో చూడండి, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడు. బంధింపబడిన వారు, బంధకాల్లో ఉన్నవారు. యోసేపు బంధింపబడి లేడా? ఐగుప్తు చెరలో 13 సంవత్సరాల కఠినమైన శ్రమ. తండ్రి ఇంట నుండి బయలుదేరినప్పుడు 17 సంవత్సరాల వాడు. పొతీఫర్ ఇంటికి వచ్చాడు, ఆమె వెంటనే చెరసాలలో వేయించింది. ఆ చెరసాలలో ఎన్ని సంవత్సరాలు మగ్గాడు. ఐగుప్తు ఇనుము ఆయన పాదములను నొప్పించినట్టు, ఐగుప్తు ఇనుప కొలిమి ఆయనను బంధించని పట్టాడు. దేవుడు విడిపించలేదా? బంధింపబడిన యోసేపును విడిపించి రాజుగారికి కలొచ్చిందంట. ఎవ్వరూ దాని యొక్క భావన చెప్పేవారు లేదంట. అలాంటప్పుడు యోసేపు చెప్పాడు. ఆ కళ రావటానికి కారణం యోసేపే. యోసేపు విడిపించబడాలి, బంధకాలంలో ఉన్నాడు, అందులోంచి విడిపించబడాలి. విడిపించబడిన యోసేపు వర్ధిల్లబడాలి. కాబట్టి దేవుడే యోసేపును ఆ చెరసాల నుండి విడిపించాడు. రాజుగారు పిలిచారు, రాజుగారు పిలిస్తే చెరసాలు ఏంటండి చూస్తున్నాం కదా మనం. రాజుగారికి సంబంధించిన వారు ఎవరైనా ఎలాంటి భయంకరమైనటువంటి హత్యలు చేసినా, ఇంకోటి చేసినా వాళ్ళకి ఏమూడదు, శిక్ష ఉన్నట్లేదు కదా. మనం చూస్తున్నాం కదా, ఆయన ఎమ్మెల్యే తరపుడు అంటున్నారు, ఆయన పలానా తరపుడు అంటున్నారు. అలాగే అక్కడ మనం ఫరో రాజుని చూస్తున్నాం. ఆ ఫరో రాజు గారు కబురంపాడు, రైట్ ఆ చెరసాలలో ఉన్న యోసేపును విడిపించాడు. విడిపించుకొని ఫరో దగ్గరకు వస్తే ఫరో కలభావం అంతా చెప్పాడు యోసేపు. ఎంతని వంటి దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం చూడండి ఒకసారి, 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి అతని సేవకుల దృష్టికి యుక్తమై ఉండిన వరకు అతడు సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని కదా. ఇతని వలె ఆలోచన చేయండి. ఆ 14వ వచనములో ఫరో యోసేపును పిలువనలిపాను. కాబట్టి చెరసాలలో నుండి కదండి అతని త్వరగా రప్పించారు. ఎక్కడ నుండి? చెరసాల నుండి. ఇప్పుడు కలభావం చెప్పాడు. ఇప్పుడు ఫరో అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు కొనుగొనగలమా అని ఆయన అంటున్నాడు. 41వ వచనంలో, ఇదిగో చూడు ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించాను అన్నాడండి. అలాగంటనే కాకుండా 45వ వచనంలో యోసేపుకు ఫరో ఏం చేశాడంటే జప్తప్నేహు అను పేరు పెట్టి అతనికి ఓరు యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెవు
అసనేతనిచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. తండ్రి ఇంటి నుండి బయలుదేరినప్పుడు 17వ సంవత్సరం, 30లో నుంచి 17 తీస్తే 13 సంవత్సరాలు ఐగుప్తు చెర, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాడు. బంధింపబడిన వారిని తర్వాత మనం చూస్తే అతడు యోసేపు ఫరో ఎదుట వెళ్ళి, అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా కదండి సంచారము చేసెను. యోసేపు యొక్క స్టోరీ చదువుతూ ఉంటే బంధింపబడిన వారిని ఆయన ఏం చేసే దేవుడు అంటే అని మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ 67వ కీర్తనలో విడుదల చేసి వర్ధిల్ల చేసేది. విడిపించాడు, రాజుగా చేశాడు. అది వర్ధిల్లటం కదా. అంటే బంధింపబడ్డాడు. ఎక్కడ బంధింపబడ్డాడు? ఐగుప్తు చెరలో బంధింపబడ్డాడు. ఐగుప్తు చెరలో బంధింపబడినటువంటి యోసేపు బబులోను రాజు ద్వారా బంధింపబడి అహష్వరోషు వద్దకు తేబడినటువంటి మొర్దెకై కూడా బంధింపబడిన వాడు. మొర్దెకై కూడా బానిసగా బంధింపబడిన వాడు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అండి. షిమీ కుమారుడకు ఏమండి, ఒక యూదుడు ఉండేను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. అంటే మొర్దెకై బబులోను రాజు చేత చెరపట్టబడి వచ్చాడు. అహష్వరోషు దగ్గర ఆయన ఎలా ఉన్నాడంటే చెరపట్టబడిన వాడుగా ఉన్నాడు. ఏమండి, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకోలేదు. ఎస్తేరును పెంచుకున్నాడట. ఏమండి, ఎస్తేరును అంటే చిన్నాన్న గారి అమ్మాయి. ఎస్తేరు ఎవరు? మొర్దెకై యొక్క చిన్నాన్న గారి పినతండ్రి కూతురు. మరి ఎస్తేరు కానీ మరి ఆ మొర్దెకై కానీ చెరబడిన వారు కదండి, బంధింపబడిన వారే కదండి. అందుకే కదా వాచ్మెన్ డ్యూటీ ఇచ్చారు. మొర్దెకై ఉద్యోగం ఏంటండి? రాజు యొక్క ద్వారపాలకుడు. మరి రాజు యొక్క ద్వారపాలకుడిని దేవుడు ఏం చేశాడు? ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ప్రధానమంత్రిగా చేశాడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రి అంటే బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేయు దేవుడు. మరి ఎస్తేరు ఆవిడ బంధింపబడింది. ఎస్తేరు బంధింపబడింది, కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా రాజు గారి దగ్గరికి ప్రవేశపెట్టే రోజు వచ్చింది. ఎస్తేరును కూడా తీసుకెళ్ళారు. ఎస్తేరు అంటే అహష్వేరోషుకు విపరీతమైన ఇష్టం కలిగిందంట. కాబట్టి ఎస్తేరును భార్యగా రాణిగా చేసుకున్నాడు. అది వరకు వస్తీ అని ఒక ఆవిడ ఉండేది. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాం చూడండి ఒకసారి. యూదులందరికంటే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును తల మీద ఉంచి, కదండి, ఎంత గొప్ప భాగ్యం.
బంధింపబడిన వారిని విడుదల చేసి వరదల చేశాడు. ఆమె రాణి అయ్యింది, ఆమె రాజకిరీటం ధరించింది కదండి, రాయబడ్డాయి కదా. మొర్దెకై కూడా ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. బైబిల్లో కనపడతారు కొందరు. దావీదు ఎక్కడుండాలి? గొర్రెల దొడ్డలో. పాడి గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదును తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. గొర్రెల దగ్గర ఎలాంటి వాసన? దుర్వాసన. రాజు దగ్గర వాసన సువాసన. అంటే అతని జీవితం. ఆయన బంధింపబడిన వారిని అంటే తండ్రి ఏమనుకున్నాడంటే, ఎలియాబు కంటే గొప్పగా లేడు, షమ్మా కంటే గొప్పగా లేడు, అభినాదాబు కంటే గొప్పగా లేడు, వీళ్ళందరూ హైట్ అండ్ వెయిట్, ఈడే లేదు లాస్ట్ గాడు వేస్ట్ గాడు, గొర్రెల దగ్గర పంపించాడు. ఆ గొర్రెలకు తప్ప దేనికి పనికిరాడు అనుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రెల దొడ్డలో బంధింపబడినటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజకిరీటం. దావీదు ఆయన బంధింపబడిన వాడు. దానియేలు కూడా బంధింపబడిన వాడు. ఆయన కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వాడే. మరి బబులోను రాజ్యములో ఆయన కూడా గొప్పవాడు. 6వ అధ్యాయం చూడండి, దానియేలు గ్రంథంలో 3వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం అండి. ఏమన్నాడు? దానియేలు గ్రంథం దానియేలు అతి శ్రేష్టకరమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక అన్నాడు. కదంచాలని ఇప్పుడు దానియేలు ఏమై ఉన్నాడండి అని అంటే ప్రఖ్యాతి నొందాడు. ప్రధానులలో ప్రఖ్యాతి, అధికారులలో ప్రఖ్యాతి. ఈ ప్రఖ్యాతి నొందిన వాడు ఎవరండి అని అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేముకు దండెత్తి దానిని ముట్టడి వేయగా, ఈ ముట్టడి వేసిన వారిలో ముట్టడి వేయగా అందులో నుండి కొందరు వచ్చారట. చూడండి 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనే వారు వీరిలో చెరపట్టబడిన వాడు. బబులోను దేశానికి యూదా దేశం నుండి చెరపట్టబడిన వాడు దానియేలు. ఏమయ్యాడు అంటే ప్రధానులలో ప్రఖ్యాతి. కనుక ఆయన ఎలాంటి దేవుడు అండి అని ఆలోచన చేస్తే, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు కనుక విశ్వాసమైనటువంటి మనము ఆయనను స్తుతించే వాళ్ళముగా ఉండాలి. మనం కూడా ఒకప్పుడు లోకంలో బంధింపబడిన వాళ్ళమే. దేవుడు మనల్ని బతకాలంలోంచి విడిపించి వర్ధిల్ల చేసేను. వర్ధిల్లుతానే ఉన్నాం. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఆయనను గురించి పాడాలి. ఎందుకు అనంటే తండ్రి లేని వారికి తండ్రి గనుక ఆయన గురించి పాడాలి. 2వది ఆయన విధవరాండ్రకు న్యాయకర్త గనుక మనము ఆయనను గురించి పాడాలి. 3వది ఆయన ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు గనుక మనము ఆయనను గురించి పాడాలి. 4వదిగా ఆయన బంధింపబడిన వారిని విడుదల చేసి వర్ధిల్లింపచేసే దేవుడు. 5వదిగా అంటున్నాడు చూడండి, అనుదినము 19వ వచనం, 67వ కీర్తన 19వ వచనంలో అనుదినము, 68వ కీర్తన 19వ వచనంలో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు కదండి. అనుదినం మనకి అనుదినము ఏయో భారాలు. ఒక భారం తగ్గింది, 2 భారం పెరుగుతా ఉన్నాం, మనలో భారం వస్తాం, మనలో ఒక భారం కదా. మనుషులమైన మనం ఏ భారం లేదంటే అంత లేదు, ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తూ ఉంటాయి, వెనకలాగుతూ ఉంటాయి భారాలు కదండి. ఎలా బ్రతకాలి అదో భారం, పిల్లలు లేరు అదో భారం, పిల్లలు వచ్చిన తర్వాత చదివించాలి విద్యాభారం, ఫీజులు కట్టారు కదా. ఆ పిల్లలు చదువుకుంటాక వాళ్ళకి కూడా చదవటం ఒక భారం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భారం, వ్యాపారస్తులకు వ్యాపార భారం, కుటుంబస్తులకు కుటుంబ భారం. లోకంలో ఎన్ని భారాలు ఉన్నాయో.
ఇవన్నీ భారాలన్నీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, పిల్లలు పెరిగిపోతా ఉన్నారు, వివాహం చేయాలంటే వివాహ భారం. ఆరోగ్యం బాబు అనుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది, ఆరోగ్య భారం. అనారోగ్యం అనే భారం మన మీద. ఈ భారాలన్నీ మోసేవాడు ఎవరు? అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు అన్నాడు. మానవుని యొక్క భారం. కీర్తన గ్రంథములో 55వ కీర్తన 22వ వచనమండి. 55వ కీర్తన, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. భారము మోపితే చాలంట, ఆదుకుంటాడు. నీ భారం యెహోవా మీద మోపుము. మానవునుకున్న భారాలు ఏ భారమైనా మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. పాప భారాన్ని కూడా ఆయన మోసాడు. మనందరి దోషము ఆయన మీద మోపెను కదా. ఆ 53 యెషయా గ్రంథంలో మనందరి దోషము ఆయన మీద మోపెను తండ్రి. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన భారాలు మోసేవాడు. ఎలాగండి పిల్లలండి, ఎలాగండి ఉద్యోగం అండి, ఎలాగండి బ్రతుకు తెరవండి, ఎలాగండి ఇలా కొంతమంది కలిపినప్పుడు భారాలు చెప్తా ఉంటాం. నిజమే, లోకంలో ప్రతి మానవుడికి ఏదో భారం ఉంది. ఎంత గొప్ప ఉద్యోగస్తుడికైనా మనసు అనేది శాంతి ఉండదు. ఎందుకంటే భారాలు సడన్ గా వెనకొచ్చేది. నిద్రలో చక్కగానే పడుతుంది, కానీ తర్వాత సడన్ గా కారణం ఒక భారం. ఏ కారణం చేయగా రోజు అయ్యగా మళ్ళీ ఇంకొక ఆమె వచ్చేది కదా. అనుదినము అంటే హిందీలో అంటారు కదా, ఏ కారణం చేయగా బస్ थोड़ा अच्छा नहीं, मन में शांति रहेगा. ఆ కామ అయ్యేటప్పటికి ఇంకో కామ జాయిగా. అప్పుడేం చేద్దాం? కనుక మన భారం అంట అనుదినము ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మోస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపము అన్నాడు. పూర్వకాలం పాడేవాడు, నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును. కనుక భారము మోపమంటున్నాడు, వాస్తానంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అండి. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనములో ఆయన ఏమన్నాడు అనంటే, ఆహ్వానం, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండయ్యా, మీకు విశ్రాంతినిస్తాను. అంటే మీ భారాన్ని నేను మోస్తాను, భరిస్తాను. కనుక అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. కనుక మనము ఆయనను ఏం చేసే వారముగా ఉండాలి అని అంటే, స్తుతించే వాళ్ళము, పాడేవాళ్ళము, స్తోత్రించే వాళ్ళము. ఎక్కడ? సమాజములలో పాడి స్తుతించే వాళ్ళముగా ఉండాలి అని మాట్లాడతాము. ఇంకా మనం చూసినట్లయితే 68వ కీర్తనలో 19వ వచనములో చివరి భాగములో, దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు కదా. దేవుడే మాకు రక్షణకర్త. ఆరోది ఏంటండి అని అంటే, ఆయన మనకు రక్షణకర్త. రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఎన్ని మాటలో ఉన్నాయి ఈ కీర్తనలో? రక్షణకర్త, రక్షించేవాడు అవసరం. ఆయన అక్కడ అంటున్నటువంటి దేవుడే మాకు రక్షణ. ఎలాంటి రక్షణ అయినా సరే, మీరు ఊరకయే నిలుచుండి నేడు యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను చూడండి అయ్యా. నిర్గమ 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ప్రియులారా,
మీరు ఊరకే నిలబడండి. ఎర్ర సముద్రం వచ్చేసిందని కంగారు పడవద్దు. ఆయన రక్షించాడా లేదా? ఆయన రక్షించాడు. అందుకే అన్నాడు, దేవా మాకు రక్షణకర్తవై ఉన్నావు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇస్తా ఉంటారు. ఆయన రక్షణకర్త. ఆయన ఎక్కడి నుండి రక్షిస్తాడు అని అంటే, ఆనాడు ఎర్ర సముద్రము నుండి వారిని రక్షించాడు, అంటే కష్టాల నుండి రక్షించేది. అదే సమయంలో సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనములో ఆయన దుర్దశల నుండి రక్షించే దేవుడు. ఏ దశ? దుర్దశ. మానవులమైన మనల్ని దుర్దశ నుండి రక్షిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మన దశ ఎలా ఉండేది? కొంచెం వెనక్కి వెళ్ళి ఫోటోలు చూసుకోవాలి. మన ఫోటోలు ఎలా ఉంటాయంటే అస్థి పంజరాలాగా ఈ క్లిచ్ పట్టుకుని అంటే ఎలా ఉంటాం ఒకసారి చూసుకోండి. అప్పుడు ఏ దశలో ఉన్నావు? జేబులు ఏమన్నా ఒక 100 రూపాయల కాగితం ఉందా? ఒక 500 కాగితం ఉందా? అది దుర్దశ. ఓ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మరి మన దుర్దశ నుంచి దేవుడు మనం రక్షించలేదా కదండి? అందరూ అయ్యే అంటారు. 15,000 రూపాయల నుంచి మొదలుకొని ఎక్కడ లక్షల వరకు ఫోన్లు అన్ని తిరుగుతున్నారు మన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు నాకు ఎవరి దగ్గర ఫోన్ ఇచ్చారు. ప్రారంభ దినంలో మొట్టమొదటి ఫోన్ అదే ఆయన ఇచ్చింది. దోహకథ నుంచి పట్టుకొచ్చాడు. చాలా కాలం వాడేనండి. తర్వాత కొవ్వూరు ఇచ్చాడు. అది ఈ ఫోన్ ఆయనకి ఇచ్చేసాడు. పిల్లలని మాటలు ఎందుకు చెప్తున్నారు అని అంటే, మన తెచ్చుకొచ్చి కూడా ఆయన సన్నగుండి వెస్ట్ నుంచి వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే ఆవిడ వచ్చేసి అలా మాట్లాడు ఆయన ఇచ్చడము. అప్పుడు ఈ ఫోన్ వేరే ఆయనకి ఇచ్చారు. పిల్లరా ఆలోచన చేయండి. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం అని అంటే దుర్దశలో ఉన్నాం. దుర్దశ నుండి కాపాడే దేవుడు, దుర్దశ నుండి రక్షించే దేవుడు. అదే సమయంలో 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మరొక మాట ఉంది. 4వ వచనం, శత్రువుల చేతిలో నుండి రక్షించే దేవుడు. ఆపదల్లో నుండి రక్షించే దేవుడు, దుర్దశలో నుండి రక్షించే దేవుడు. అదే సమయంలో శత్రువుల చేతిలో నుండి రక్షించే దేవుడు. ఇర్మియా గ్రంథంలో మరొక మాట ఉంది. 36వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివినట్లయితే, అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అన్నాను. అంటే అపవిత్రత నుండి కూడా ఆయన రక్షించే దేవుడు. హోషియా 13వ అధ్యాయం 14వ వచనంలో మృత్యువు నుండి రక్షించే దేవుడు, రక్షణకర్త. దేవుడే మాకు రక్షణకర్త అంటే మృత్యువు నుండి రక్షించే దేవుడు, ఆపత్కాలము నుండి రక్షించే దేవుడు, శ్రమల నుండి రక్షించే దేవుడు, దుర్దశ నుండి రక్షించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన రక్షణకర్త. అదే సమయంలో పాతాళము నుండి రక్షించే దేవుడు, నరకము నుండి రక్షించే దేవుడు. కనుక రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. చివరిగా 7వదిగా మనం ఆలోచన చేస్తే 68వ కీర్తనలో 18వ వచనం అండి. ఏమన్నాడు? నీవు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోతుంది. ఆరోహణమైనప్పుడు ఏమైందంట? చెరను చెరగా పట్టుకొని పోతివి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయేను కదా. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోతుంది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు, గొప్ప సువార్త ప్రకటించారు, గొప్ప శ్రమ అనుభవించారు, సిలువకు వెళ్ళారు, సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. సమాధిలో నుండి లోకమంతా ఏమనుకుంటుందంటే ఆయన సమాధి చేయబడ్డాడు, కానీ మరణము ఆయనను బంధించుట అసాధ్యం. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే సజీవుడు.
ఈ లోకంలో అనేకమైనటువంటి చనిపోయిన వారు ఎంత చదువుతున్న ఆయన పాడెను ఉండగా ఆ విధవరాల కుమారుడు లేచాడు. ఆయనే జీవం, ఆయనలో జీవం ఉండేనన్నాడు యోహాను మొదటి అధ్యాయంలో. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఆయనలో జీవం ఉంది, ఆయన చనిపోయాడు, చనిపోవాలి కాబట్టి చనిపోయాడు, కానీ శరీరము చంపబడ్డది కానీ ఆత్మకు. అందుకే ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోతివి అన్నాడు, పోయిను అన్నాడు. ఆరోహణం అంటే ఏంటి, చెర అంటే ఏంటి? రెండు విషయాలు లోకములో భక్తులు ఉన్నవారు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ పండితులు కొంతమంది ఏమన్నారు అని అంటే చెరగా అంటే ఆయన చనిపోయాడు, తిరిగి ఓ మరణమాను ముల్లెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడని మృత్యుంజయుడే లేచాడు. ధర్మశాస్త్రపు కాడిని తింపాడు. ధర్మశాస్త్రం అనే చెర, మరణమనే చెర, దాస్యమనే చెర. ఈ చెర నుండి సాతాను బంధకాలనే చెర, ఈ చెరను నుండి ఆయన ఆ చెరనంతటను తీసుకుని వెళ్ళిపోయాడు అని కొందరంటారు. కానీ బైబిల్లో మనం చదివితే ఒక మాట ఉంది ఇక్కడ. ఈ ఎఫెసీ 4:8 ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయేను, మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెప్పబడి ఉన్నది అన్నాడు. 9వ ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు, అక్కడ రెండనేసాడు, కిందేమనుంది మొదట. ఆయన చనిపోయినప్పుడు మొదట ఎక్కడికి వెళ్ళాడు? పుట్టోట్లో మొదట ఉంటుంది చూడండి. ఆయన చనిపోయినప్పుడు మొదట ఎక్కడికి వెళ్ళాడట? భూమి క్రింది భాగానికి వెళ్ళాడు అన్నాడు కదండి. భూమి క్రింది భాగమునకు దిగనని అర్థమించుచున్నది. ఆ తదుపరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు అన్నాడు 10వ. ఈ మాటలు మనం చదువుతూ ఉంటే మరొక చెర అనగా పాత నిబంధన భక్తులందరూ కూడా పాతాళములో ఉన్న పరదైసులో ఉన్నారు. పాతాళంలో అంట రెండు ఉన్నాయట. ఒకటి పరదైసు, రెండవది నరకం. అదంతా రోడ్లు, ఇది చర్చ్ అన్నట్టుగానే పాతాళంలో ఏమున్నాయి అని అంటే దానికి నిదర్శనం లాజరు, ధనవంతుడు. లాజరు ఎక్కడ ఉన్నాడు అని అంటే అబ్రహాము రూములో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే నరకములో ఉన్నాడు. ఏమవుతా ఉన్నాడు అని అంటే యాతన పడతా ఉన్నాడని మనం చదువుతూ ఉంటాం. ధనవంతుడు ఏమవుతా ఉన్నాడండి అని అంటే యాతన పడతా ఉన్నాను అంటాడు. చూడండి, లూకాసువార్త 16వ అధ్యాయంలో మోసం మాట కనపడుతుంది. 16వ అధ్యాయము లూకాసువార్త 16వ అధ్యాయము చూడండి, 22వ వచనం ఒకసారి చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని. ఇక్కడ ఏమన్నాడు అని అంటే అగ్ని జ్వాల ఉంది, ఈ ప్రకారం లాజరు ఉన్నాడు, ఆ ప్రకారం ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాము. మధ్యలో ఏముందండి అని అంటే అగాధం ఉందన్నాడు కదా. మధ్యలో ఏముందంట? అగాధం ఉందన్నాడు. ఈ అగాధము ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి దాటిపోజాలని మనం చదువుతూ ఉన్నాం. దాటడం వేరు, ఆరోపణం అవ్వటము వేరు. పాత నిబంధన భక్తులు అంటండి
యేసు ప్రభు రాక కొరకు కనిపెట్టారు. ఒక మాట ఏంటి అని అంటే ప్రభు ఏమన్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఇప్పుడు అప్పటి వరకు యేసు ప్రభు వారి గురించి ప్రవక్తలు ప్రవచించారు. నాలాంటి ప్రవక్త మీ మధ్య పుడతాడు, మీరు అతని మాట వినవలెను అన్నాడు. ఎవరు? మోషే. తదుపరి సంఖ్యాకాండంలో నీతి సూర్యుడు అనగా నక్షత్రం యాకోబులో ఉదయించును అన్నాడు. బిలాము యొక్క ప్రవచనం. మలాకి నీతి సూర్యుడు పుడతాడు మీ కొరకు అన్నాడు. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం అన్నాడు. జకరియా భక్తుడు చిగురు వంటి సేవకుడు మీ కొరకు ఈ లోకంలో పుడతాడు అన్నాడు. మీకా భక్తుడు ఇశ్రాయేలీయులను ఏలువాడు మీలో నుండి పుట్టును అన్నాడు. యెషయి చిగురు దావీదుకు చిగురు పుట్టునన్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునన్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఈయన పాతాళానికి వెళ్ళి, అంటే వాక్య ప్రకారంగా భూమి క్రింది భాగానికి వెళ్ళి, అయ్యా మీరు నిరీక్షించారే, మీరు సువార్త ప్రకటించారే, నాలాంటి ప్రవక్త అన్నారే, నీతి సూర్యుడు అన్నారే, రక్షకుడు మీ కొరకు పుడతాడన్నారే, నేనే అని తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకొని వారందరినీ తీసుకొని ఆయన ఆ పరదేశును తీసుకుని, వారికి రక్షణ అవసరం కదా. రక్షణ అనేది యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే రక్షణ. కనుక వారందరినీ తీసుకొని ఆయన మహామహిమకు వెళ్ళినట్లుగా, అంటే మూడవ ఆకాశానికి, అంటే భూమి క్రింద భాగంలో భక్తులు ఉన్నారని ఎందుకు అంటా ఉన్నాము అని అంటే, చూడండి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. 28:13. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడలేదని ఆమె అడగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా, సౌలు అతడు సమూయేలుని తెలుసుకొని సాగిలపడి నమస్కారము. అంటే ఎక్కడి నుండి వస్తున్నాడు సమూయేలు? ఇప్పుడు అక్కడ కర్ణ పిశాచము గల దానికి అంత శక్తి ఉందని కాదు, ఆలోచన చేయండి. సౌలు కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళి, నాకు శత్రుభయం ఎక్కువైపోయింది, యుద్ధము ఘాటుగా జరగటానికి సిద్ధంగా ఉంది, నాకు దేవుడు ఏ విధముగానూ జవాబు ఇవ్వట్లేదు, కాబట్టి నీవు అలా నాయన్ని పిలవాలి అని కర్ణ పిశాచము గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆమె రప్పిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, కానీ అది ఆమె ద్వారా కాదు, కానీ అది దేవుడే ఈ సౌలుకు బుద్ధి చెప్పడానికి ఆమె ద్వారా ఆ సమూయేలు ప్రవక్తని భూమిలో నుండి పై భాగానికి తీసుకొచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపట్టిదవని సౌలు అడుగదా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనా స్వప్నము ద్వారానైనా నాకేమీ తెలియజేయకున్నాడు, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో చెప్పుటపై నిన్ను పిలిపించింది అన్నాడు. చదండి. అంటే ప్రవక్తలు, ఆనాటి ప్రవక్తలు ఎక్కడున్నారండి అని అంటే భూమి కింద భాగం. కనుక ఆ సమూయేలు వచ్చి ఎందుకు పిలిచావు సౌలు అని అడిగితే స్టోరీ చెప్తున్నాడు. దేవుడు నన్ను ఎడబాసాడు, నాకు 3 యుద్ధాలు ఫిలిష్తీయుల వచ్చి మీద పడతా ఉన్నాను, నేను బహు శ్రమంలో ఉన్నాను,
ఆ సంగతి తెలియపరచడానికి నేను నిన్ను కోరాను, అడిగాను, పిలిపించాను అన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాక నన్ను అడుగుటకు ప్రయోజనమేమి? దేవుడే నిన్ను వదిలేస్తే నన్ను అడగమంటావేంటి? నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటున్నాడు. ఈ మాటలు ఎందుకు జరిగించారంటే, ఆయన చనిపోయి సమాధికి వెళ్ళి, సమాధి అయితే చేయబడ్డది బాడీ, కానీ చనిపోయిన వెంటనే ఆయన భూమి క్రింద భాగమునకు వెళ్ళినని ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం. ఈ 9వ వచనములో భూమి క్రింది భాగమునకు అనగా అని ఫుట్ నోట్ లో మొదట ఎక్కడికి వెళ్ళాడు అని అంటే భూమి క్రింది భాగానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు అని అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా, వారందరూ యేసు ద్వారానే తప్ప తండ్రి వద్దకు వెళ్ళలేదు. అందుకే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. కనుక అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటండి అని అంటే, అక్కడ ఆయన మొదట భూమి క్రింది భాగమునకు వెళ్ళిన ఆరోహణం అనగా అని మాట్లాడుతూ ఉన్నాడు. భూమి క్రింది భాగానికి వెళ్ళినట్లుగా అక్కడ లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. కనుక అక్కడ నుండి ఆ చెరనగా ఒక వెయిటింగ్ హాల్, చెరనగా ఏంటి ఒక కస్టడీ. బయట అంతా ఏదో యుద్ధం జరుగుతుంది అనుకోండి, మనం ఇందులో ఉన్నామంటే ఏంటి, అక్కడ అంతా త్రాగుబోతులు ఉన్నారు అనుకోండి, మరి ఇక్కడ లోపల తలుపులేసుకుని ఉన్నామంటే ఏంటి, ఏదో కస్టడీలో మనం ఉన్నాం. ఆ కరోనా టైంలో ఎలాగున్నాం? భద్రంగా ఉన్నాం. అలాగా ఈ పరిశుద్ధులు అనగా పాత నిబంధన భక్తులందరూ కూడా ఎక్కడున్నారండి అని అంటే, పాతాళములో ఒక చోట పరదేశం ఉంది, మరో చోట నరకం ఉంది. ఎక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి లేదు. మధ్యలో ఒక అకాదం ఉన్నటువంటి ఆయన గారు. కనుక ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉంటే దీన్ని ఎలా ప్రక్కన పెట్టి అక్కడికి పాత నిబంధన కాలంలో ఆ సమూయేలు ప్రవక్తని ఏ విధముగా తీసుకొని భూమి కింద భాగాన్ని తీసుకొచ్చారట, పైనుంచి రావచ్చు కదా. కనుక ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ చెరను చెరగా పట్టుకొని, ఈ పరిశుద్ధులందరినీ పట్టుకొని ఆయన 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇప్పుడు పరదేశం ఉంది. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, క్రీస్తు యేసునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగునది దేవునికే తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి, కదా అర్థమవుతుంది అనుకుంటున్నారండి. కనుక 3వ ఆకాశంలో ఎవరున్నారు? ఇప్పుడు పరదేశం ఉంది. అక్కడ ఇప్పుడు ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? రక్షించబడిన వారైతే మనం యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళం కాబట్టి పరదేశం 3వ ఆకాశానికి వెళ్ళిపోతాం. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు, వాళ్ళని తీసుకుని మధ్యాకాశానికి వస్తాడు. ఆకాశం ఆకాశాలు చాలా ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆరోహణమైనప్పుడు, ఆరోహణం అంటే వెళ్ళటం, ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయాడు. మనుషులకు ఈవులను ఇచ్చెను అన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో, 4వ అధ్యాయంలో 8వ వచనం, చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. పరిశుద్ధాత్మ ఈవి. ఆయన వెళ్ళకపోతే మనకెక్కడ పరిశుద్ధాత్మ?
నేను ఎత్తబడకపోతే పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాదు, ఆదరణకర్త మీ యొద్దకు రాదు అన్నాడు. అదొక ఈవిగా ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దైవ వాక్యములో పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. కనుక ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయనను మనము స్తుతించాలి. ఇప్పుడు పాతాళంలో పరిశుద్ధులు లేరు, భూమి క్రింద భాగంలో పరిశుద్ధులు లేరు. ఆత్మలన్నీ మూడవ ఆకాశం పరదేశంలో ఉంది. చదువుకున్నాం కదా, పరదేశం ఎక్కడ ఉందంటే మూడవ ఆకాశం అన్నాడు. కనుక పరదేశంలో ఉంది, అక్కడికి మనం వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు మనలను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి కదా. దశలోనికులు రాసిన మొదటి పత్రిక 4:13 దశలోనికులు రాసిన మొదటి పత్రిక 4:13 నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చాలండి అని మాట్లాడుతూ 16వ వచనమండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని కోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు, ఆమె ఎదుట సజీవులైన వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశపడ్డట్టు. అంటే వారితో కూడా అంటే వారిని వెంట పెట్టుకొని పరదేశం నుండి తీసుకొస్తాడు మన దగ్గరికి. అప్పుడు మనం అందరం కలిసి వెళ్ళిపోయి ఒక విందు జరగనవి ఉంది కదండి. ఇలా ఆలోచన చేయండి. ఈ మాటలు బట్టి మనం దేవుని ఏం చేసే వాళ్ళంగా ఉండాలి అని అంటే స్తుతించే వాళ్ళముగా ఉండాలి, పాడేవాళ్ళముగా ఉండాలి, శక్తివంతులు. దేహం ఉందండి, ఈ దేహంలో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇప్పుడు చచ్చిపోయామనుకోండి, నేనే ఉన్నాను అప్పుడు పోయి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు గొడవ లేకపోయినా అనుకుంటున్నారా? లేదు, చెప్పాలి కదా. మరి చెప్పడానికే ఉంచాడేమో, పాడటానికే ఉంచాడేమో. కనుక ఆలోచన చేయండి. ఈ దేహం ద్వారా మనము దేవుణ్ణి స్తుతించాలి. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యముల గురించి వివరించునా. అంటే మన్ను మట్టి పాడుతుందా? అది నీ సత్యమైన వాక్యముల గురించి వివరించునా. నేటి దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను అన్నాడు. నాకు కష్టమే, నాకు వాడటం కష్టం లేదు, సర్వకి కానీ చెప్పాలి కదండి, పాడాలి కదండి, దేవుడు స్తుతించబడాలి కదండి. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన ఎక్కడ స్తుతించాలి చెప్పండి? సమాజములలో. ఎందుకు స్తుతించాలి? ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవలకు న్యాయకర్త, ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు, 4 బంధింపబడిన వారిని విడిపించి వర్ధన చేస్తాడంట. 5వది అనుదినము కదా, అనుదినము మా భారం. 6వది రక్షణకర్త. 7వది ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం అవుతుంది, అయినప్పటికీ దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం కనుక చక్కగా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెట్టి వినాలి. అదే మనకి రానున్న దినాలు ఉపయోగం. ఆ సంగతిని గుర్తెరిగి ఆయనను పాడి స్తుతించే వాళ్ళముగా ఉంది. ఆయన కృపలో ముందుకు సాగవచ్చు. ఈ మాట ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధరానికి వందనాలు. మీ మాటలు మాకు ఇస్తా ఉన్నారు, మీకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ వాక్యము ధారాళముగా ప్రకటించబడుతూ ఉండగా నీ బిడ్డలు చక్కగా విని వాక్యానుసారమైన జీవితంతో ముందుకు సాగేవారుగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.